సరే ఇవన్నీ రాజకీయంగా జరిగేటువంటి ఒకసారి వాయిస్ ఒకటి వచ్చింది. ఒక వాలంటీరు వాయిస్ మెసేజ్ పంపుతా ఉన్నారు. ఎవరికి? పెన్షనర్స్ అందరికి. ఒకసారి ఆ వాయిస్ మెసేజ్ చూస్తే బాగుండేది. ఒకసారి ఆ వాయిస్ మెసేజ్ బయట అదేంటి? నమస్కారం. మా అమ్మగారు, తాతగారు ఎలా ఉన్నారండి? నేను మీ వాలంటీర్ను. గత 4 సంవత్సరాల నుంచి ప్రతి నెల 1వ తారీఖు మీ ఇంటికి వచ్చి పింఛను అందించడం నా అదృష్టంగా భావించాను. నన్ను క్షమించండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి చేసిన దుర్మార్గం వల్ల ఈ నెల వచ్చే నెల నేను మీ ఇంటికి వచ్చి పింఛను ఇవ్వలేకపోతున్నాను. 2 నెలల తర్వాత మన ప్రభుత్వం, మన ఆఫీస్ గారు గెలవగానే నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చి పింఛను ఇస్తాను. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి ఆఫీస్ గారిని ఏందండి ఇది? ఇది ఏందండి ఇది ప్రజలకి ఎవరికన్నా ఇంకొకసారి వినాలంటే ఇంకొకసారి వేస్తాం. జాగ్రత్తగా గమనించండి. వాస్తవాలు ఏందో ఇక్కడే తెలిసిపోతాయి. ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ప్లే చేయండి. రిపీట్. నమస్కారం. మా అమ్మగారు, తాతగారు ఎలా ఉన్నారండి? నేను మీ వాలంటీర్ను. గత 4 సంవత్సరాల నుంచి ప్రతి నెల 1వ తారీఖు మీ ఇంటికి వచ్చి పింఛను అందించడం నా అదృష్టంగా భావించాను. నన్ను క్షమించండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి చేసిన దుర్మార్గం వల్ల ఈ నెల వచ్చే నెల నేను మీ ఇంటికి వచ్చి పింఛను ఇవ్వలేకపోతున్నాను. 2 నెలల తర్వాత మన ప్రభుత్వం, మన ఆఫీస్ గారు గెలవగానే నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చి పింఛను ఇస్తాను. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి ఆఫీస్ గారిని వాలంటీరు చక్కగా ప్రేమతో తాతగారు, మా అమ్మగారు అని అంటూ ఏం చెప్తుంది? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి కుట్ర చేసి కుట్ర అంట. వాలంటీర్లకి ఏం పని? కుట్ర. ఏ ఇష్యూ వాళ్ళతోటి వాళ్ళకి చేసి పెన్షన్ ఆపేశారని చెప్తున్నారు. మళ్ళీ లాస్ట్లో ఏంటి? వైసీపీ అభ్యర్థికి ఓటేసి గెలిపించండి, ఫ్యాన్ గుర్తుకి ఓటేసి గెలిపించండి, మళ్ళీ వచ్చేస్తామంటున్నారు. ఏంటి పొలిటికల్ గేమ్? ఏంటిది? ఏమనుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్యంలో రాజకీయాలను మరీ ఇంత నీచ స్థాయికి తీసుకెళ్ళటం అనేటువంటిది మంచిది కాదు. ఎంతోమంది రక్తం దారబోస్తే ఈ స్వాతంత్రం వచ్చింది. ఈ రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. ఈ రాజ్యాంగాన్ని ఈ రకంగా కూనీ చేస్తారని అనుకోలేదు. ఎంత దారుణంగానా? కొంచెము ఆలోచించాలి కొన్ని చేసేటప్పుడు. సరే, ఇది సరే పొలిటికల్గా 4 సంవత్సరాలుగా ఇస్తున్నాము. ఎవరు సొమ్ము ఇస్తున్నారండి? ప్రజల సొమ్ము ప్రజలకు పంచుతున్నారు. ఎవరింట్లోంచి తెచ్చి పంచుతున్నారండి? ఏ రాజకీయ నాయకుడి ఇంట్లోంచి తెచ్చి పంచారండి? ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎవరైనా రాజకీయ నాయకులు వాళ్ళ సొమ్మును మొత్తాన్ని దారదేశి పంచినవి ఉన్నాయా? అతి రేరు. ఇప్పుడు అప్పట్లో పాతకాలంలో కొద్ది విన్నాం. ఇదేంటిది? ఇదేం కుట్ర? అందుకే మనం అంది రాజకీయంగా ఇలాంటివి దుర్మార్గమైన చర్యలని. సరే.